హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈరోజు వీడియోలో మన శరీరానికి మంచి పుష్టినిచ్చే హెల్దీ స్నాక్ రాగి పిండితో ఆవిరి కుడుములు చేస్తున్నానండి. పాతకాలంలో నానమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసే విధంగా ఆవిరి కుడుములు చేస్తున్నాను. రాగి కుడుములు ఈ విధంగా చేశారంటే రాగి పిండిలో ఉండే పోషకాలన్నీ బాగా అందుతాయి. వారానికి ఒకసారి అయినా కూడా ఈ రాగి కుడుములు చేసుకొని తినడం వల్ల మన శరీరానికి ఐరన్ బాగా పడుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ రాగి కుడుములు ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దామా. ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రాగి కుడుములు చేయడానికి ముందుగా రాగి పిండిని వేయించుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు రాగి పిండిని తీసుకొని వేయించుకోవాలి. రాగి పిండి అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. రాగి పిండి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్యాన్లో నుండి పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లోకి 4-5 స్పూన్స్ పల్లీలు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత 2-3 స్పూన్స్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు త్వరగానే వేగిపోతాయి కాబట్టి 1/2 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. పల్లీల పైన ఉన్న పొట్టు కూడా హెల్దీ కాబట్టి నేను తీయట్లేదు, అందుకనేసి పల్లీలు నువ్వులు కలిపి వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు పల్లీల పొట్టు తీసుకోండి. పల్లీలు పక్కకు తీసుకొని నువ్వుల్ని వేయించుకోండి. కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఈ రాగి కుడుములు తినేటప్పుడు పల్లీలు అలాగే నువ్వులు కొంచెం పలుకులుగా తగిలితేనే బాగుంటుంది. పల్లీలు నువ్వులు అనే కాకుండా మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కూడా వేయించుకొని పొడి చేసుకొని వేసుకోవచ్చు. ముందుగా వేయించుకున్న రాగి పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం చేసే కుడుములు మంచి ఫ్లేవర్ రావడానికి 2 యాలకులను దంచుకొని వేసుకోవాలి. ఇంట్లో గ్రైండ్ చేసిన యాలకుల పొడి ఉన్నట్లయితే 1/2 స్పూన్ వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం సైజులో ఉన్న కొబ్బరికాయలో 1 చెక్క కొబ్బరి కూరని వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పొడిని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం పొడి వేసుకోవాలి. నేను సమానంగా స్వీట్ తినే వాళ్ళకి చెప్పానండి. కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1/2 కప్పు ఎక్స్ట్రా బెల్లం పొడిని వేసుకుంటే సరిపోతుంది. మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మరిగించుకున్న వాటర్ని వేసుకోవాలి. కుడుములు చేసుకోవడానికి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత కుడుముల్ని చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేటట్టు లేదా చిన్నవి చేసుకోవాలి. ఇదే విధంగా పిండిని మొత్తాన్ని కుడుములు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న కుడుముల్ని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇడ్లీ పాత్రలో 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని లాస్ట్లో ఉండే ఇడ్లీ రేకుని పెట్టుకోవాలి. విస్తర ఆకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి నెయ్యి అప్లై చేసుకొని రేకు పైన పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రేకు పైన ఇస్తరాకు ముక్కల్ని సర్దుకోవాలి. ఇస్తరాకు లేనట్లయితే తడి క్లాత్ అయినా కూడా రేకు పైన పెట్టుకోవచ్చు. ముందుగా చేసుకున్న కుడుములన్నిటినీ విస్తరాకు ముక్కల పైన సర్దుకోవాలి. కుడుములన్నిటినీ ఈ విధంగా సర్దుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టి 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని కుడుములు ఉడికాయో లేదో అనేది చెక్ చేసుకోవాలి. కుడుములు పట్టుకున్నప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటే కుడుములు అనేవి ఉడికిపోయినట్లు. ఉడకకపోతే కనుక మరి కాసేపు ఉడికించుకొని చెక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఈజీగా చేసుకోగలిగే ఈవినింగ్ స్నాక్ రాగి కుడుములు. ఈసారి ఈవినింగ్ స్నాక్ హెల్తీగా ఏదైనా చేయాలి అనుకుంటే ఈ విధంగా రాగి కుడుములు చేయండి. చాలా రుచిగా ఉంటాయి. ఇంట్లో అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. ఈ రాగి కుడుముల్ని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే 2-3 రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.